అన్నదమ్ములుగా ఉన్న మాలా మాదిగల ఐకమత్యాన్ని విడదీసేందుకే ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి తెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఐద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు రాజా సుందరం బాబు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అంశంలో జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ఈ వర్గీకరణ అంశంలో ప్రభుత్వాలు బూచీగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. క్రిమిలేరియర్ విధానంలో రిజర్వేషన్లు అమలు చేస్తే మాలమాదిగలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన చెందారు. ఈ ర్యాలీలో ఐద్వా సంఘంలోని ప్రతినిధులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజా సుందరం బాబు. ఐడియా, ఎద్వా, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్, దళిత రైతు సంఘం, ఈ సంఘాలన్నిటికీ కూడా వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఈరోజు నా దేశంలో చాలా విచిత్రమైన దుర్మార్గమైన పరిస్థితి నడుస్తూ ఉంది. దేశంలో, భారతదేశం మొత్తం కూడా రోగం ఒకటైతే మందు ఒకటేసే వ్యవహారం నడుస్తూ ఉంది. రోగం ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి అదే రిజర్వేషన్లు తుంచాలని చెప్పి చూస్తున్నారు. అది సరైనది కాదు. ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు కావటం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా ప్రజలకు అందట్లేదు. అలాగనే మరి గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి, వాటికి సరైన పరిష్కార మార్గం లేకుండా పోతుంది. ఇప్పటికి కూడా మాలామాదిగల పిల్లల్ని కమ్మారెడ్డి కాపుల పిల్లలు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది మరి రాజ్యాంగానికి విరుద్ధమే కదా. సమానత్వం ఎక్కడ? అందుకనే ఈ రోజున 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా మా రిజర్వేషన్లు పెంచండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి అంటూ ఈ రోజున కలెక్టరేట్ దాకా ర్యాలీ నడిపాము. దాదాపుగా 1.5 కిలోమీటర్లో మరి ర్యాలీ చేసాము. భవిష్యత్తులో ఇంకా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తానని, అలాగనే మేము ఈ రోజున 7 డిమాండ్లు మరి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము పంపుకుంటున్నాం. వీటిని పరిశీలించాలి ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. క్రీమిలేయర్ పద్ధతి వల్ల నష్టమనే వ్యవహారం ఏంటంటే, క్రీమిలేయర్ అంటే ఒకసారి ఒక కుటుంబంలో ఒకరికి రిజర్వేషన్ల కింద ఉద్యోగం అంటూ వస్తే తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకి రిజర్వేషన్ కింద